అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములను తెలియచేయుచున్నాము. జీవాహారము అని అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరందరూ బాగున్నారని, అనుదినము వాక్యాల ద్వారా బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి మరణము మనం జ్ఞాపకము చేసుకున్నప్పుడు, మరి ఆయన సిలువలో మన నిమిత్తమై కార్చిన రక్తము, ఆయన ముళ్ళ కిరీటము, ఆయన చేతిలో కాలులో ఉన్న మేకులు, అలాగే మరి మన నిమిత్తమై ఆయన ఎంతగా హింసింపబడి ఉన్నాడో, ఎంతగా ఆయనని దూషించి ఉన్నారో, ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకము వస్తాయి. మనము చూచినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారిని అలాగే మరి ఇరువురి దొంగలని కూడా కపాలమనబడిన స్థలమునకు తీసుకుని వచ్చి అక్కడ వారిని సిలువ వేయడం మనము చూస్తాం. ఈ కపాలమనబడే స్థలములో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడం మనము చూస్తాం. మొదటిగా పరలోకము నుంచి దిగివచ్చిన మానవుడు, అలాగే ఒక బందిపోటు దొంగ. మానవులు దేవుణ్ణి ఎంతగా హింసించినప్పటికీ, ఆయనని ఎంతగా బాధ పెట్టినప్పటికీ, ఎంతగా తిరుగుబాటు చేసినప్పటికీ, దేవాతి దేవుడు మానవుల నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనము చూచినప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని దేవాతి దేవుడు ప్రార్థన చేసి ఉన్నాడు. ఆయనతో సిలువ వేయబడిన ఇద్దరు బందిపోటు దొంగలను ఇదంతా చూచుచున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనము చూచినప్పుడు, మొదటిగా ఇద్దరు దొంగలు కూడా ఆయనను దూషించి ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు పలికి ఉన్నారో, మరి ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగ మార్పు చెందడం మనము చూస్తాం. మరి ఒక దొంగ ఏమో దేవుణ్ణి దూషిస్తున్నారు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి కుడివైపు ఉన్న దొంగ మాత్రము, నీవు దేవునికే భయపడవా? మనమైతే మరి ఈ పని చేసినందుకు, మరి ఇన్ని రోజులు దొంగల వలె ఉన్నందుకు, మరి ఇదైతే మనకు తగిన ఫలము, కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు అని మరి ఒక దొంగతో, ఈ కుడివైపు ఉన్న దొంగ, ఈ మారు మనసు పొందిన దొంగ మాట్లాడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువైపు ఆయన చూచి, యేసు నన్ను నీవు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేసి ఉన్నాడు. నేను మరణించబోతున్నాను కదా, నా దేవుడు కూడా సిలువలో మరి సర్వ మానవాళి పాపాల నిమిత్తమై ఆయన మరణించబోతున్నాడు. కాబట్టి ఈ చివరి క్షణంలో అయినా నేను దేవుణ్ణి వేడుకుంటాను, ఆయన నన్ను రక్షించే దేవుడు. ఎందుకంటే ఎందరైతే తిరుగుబాటు చేసి ఉన్నారో వారందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడు కదా, నా ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడని ఒక మంచి నిర్ణయము తీసుకొని, యేసు నన్ను నీవు జ్ఞాపకము చేసుకోమని ఆయన వేడుకోవడం మనము చూస్తాము. వెంటనే దేవుడు, మరి నువ్వు ఒక బందిపోటు దొంగవి కదా, లేదా నువ్వు ఎన్నో హత్యలు చేసి ఉన్నావు, లేదా ఎన్నో తప్పులు చేసి ఉన్నావు అని దేవుడు అనలేదు. కానీ నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువని దేవుడు అక్కడ మాటలు అనడం మనము చూస్తాం. మనందరినీ కూడా దేవుడు మన పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆయన అంగీకరించే దేవుడై ఉన్నాడు. మనం పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయమున మన పాత స్థితి ఎలా ఉన్నా సరే ఆయన దగ్గరికి వచ్చి, ఆయన సిలువ దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలు అంగీకరించే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, తిరుగుబాటు చేసిన మా నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేసి తండ్రిని వేడుకున్న మా గొప్ప దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, అనేకులు మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నారు, హింసించి ఉన్నారు. అయినప్పటికీ నీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేసి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు. అంతేకాకుండా తండ్రి, ఒక బందిపోటు దొంగ ప్రార్థన చేసినప్పుడు, జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు ఆయనను మీరు అంగీకరించి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో దేవా, హృదయాంతరంగా ఎరిగిన దేవా, మీరు వారి స్థితిని ఎరిగి ఉన్నారు కాబట్టి వారి ప్రార్థనను ఆలకించే గొప్ప దేవుడై ఉన్నారు. దొంగ చేసిన ప్రార్థనను మీరు ఆలకించి ఉన్నారు. మేము చేసే ప్రతి ప్రార్థనను కూడా మీరు అంగీకరించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.